హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పక్కా టేపు కొలతలతో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. అదేవిధంగా మనకి ఒకరైతే కామెంట్ చేశారండి, అక్క మాకు అన్ని జాకెట్ అంతా బాగా కుదురుతుంది, ఫ్రంట్ పార్ట్ ఒకటి నీట్గా రావడం లేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారండి. అందుకని నేను ఈరోజు వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు పక్కా డాట్స్తో మెజర్మెంట్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే హ్యాండ్స్ లోతు, హ్యాండ్స్ రౌండ్ షేప్ అనేది ఎలా ఇచ్చుకుంటూ పక్కా కొన్ని గుర్తులతో ఎలా కట్ చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ అండి చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము హెమ్మింగ్ పట్టీకి ఒక 1 ఇంచు ఒక 1.5 ఇంచు ఉండే విధంగా ఒక స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనకి నేను మెజర్మెంట్స్ అన్నీ టేపుతో ఆడ రాసి పెట్టుకున్నానండి. పొడవు, నడుము లూజు, షోల్డరు, నెక్కు ఎంతెంత ఉన్నదో ఉన్నదానికంటే ఒక 1 ఇంచు నెక్కి, షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నడుము లూజుకి, పొడవుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. నాకైతే పొడవు వచ్చి 13 ఇంచులు వచ్చిందండి. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 14 ఇంచులు అయితే పొడవు తీసుకున్నానండి. ఇప్పుడైతే నడుము లూజ్ అయితే 10 వచ్చిందండి, 10 ఇంచులు వచ్చింది. దానికి ఒక 1 ఇంచు మనకి ఎక్స్ట్రా ఖర్చులకి వాటికి కావాలి కాబట్టి 11 ఇంచులు తీసుకున్నానండి. ఇప్పుడు అదేవిధంగా నెక్ అండి. ఇప్పుడు మీకు నేను నెక్ ఎలా కొలత తీసుకోవాలనేది ఆది బ్లౌజ్లో టేపు కొలతలు ఎలా తీసుకోవాలో మన వీడియోస్లో ఉన్నాయండి. ఒకసారి మా వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్ 5.5 ఇంచెస్ అండి. నెక్ 5.5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనం నడుము లూజు, పొడవు దగ్గర డాట్ పెట్టుకున్నాం కదండి. ఆ డాట్లను కలుపుకుంటూ ఒక స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత నెక్ అండి, ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. అదైతే సరిగా కనిపించడం లేదండి, క్లిప్ ఎగిరిపోయింది. ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలండి నెక్ లెంత్ అనేది. అదేవిధంగా షోల్డర్ అండి, ఇక్కడ మనం ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం షోల్డర్ లెంత్ 2.5 ఇంచెస్ షోల్డర్ లెంత్ పెట్టుకున్నానండి. ఇప్పుడు అదేవిధంగా ఆమ్ డౌన్ వచ్చి ఒక పెద్ద సైజు బ్లౌజులకి అయితే 6 పెట్టుకోవాలండి. లేదు చిన్న సైజు బ్లౌజులకి అయితే 5 ఇంచెస్ సరిపోతుందండి. ఇప్పుడు కొంతమంది ఎలా కట్ చేసుకుంటారంటే, ఇప్పుడు మనం షోల్డరు, నెక్ తీసుకున్నాం కదండి 2 ఇంచెస్ 2.5 ఇంచెస్, అప్పుడు 4.5 ఇంచెస్ రెండు కలిపి పెట్టుకోవాలంటే అట్లా కాదండి, అట్లా పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకుంటే చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదండి, ముడతలుగా వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను చెప్పే ఈ పక్కా మెజర్మెంట్తో కానీ మీరు కానీ కట్ చేశారంటే మీకు చంకల్లో కూడా ఎక్కడ ముడత అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పే ఈ సైజ్ వచ్చి 30 సైజు బ్లౌజుల వరకు ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. చంక భాగం వచ్చి 5 ఇంచెస్ తీసుకోవాలండి. 30 టు 34 వరకు ఈ మెజర్మెంట్ సరిపోతుందండి. 36 నుంచి ఇంకా 42 బ్లౌజులకి అయితే 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనమైతే 5 ఇంచెస్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ డాట్ కా నుంచి ఇక్కడికి గీత కొట్టుకోవాలండి. అది ఎలా కొట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు నేరుగానే అట్లానే స్ట్రైట్గా కొట్టుకోవచ్చు అండి. లేదు మనకి లూజు నడుము దగ్గర లూజు, చెస్ట్ లూజ్ అవి తెలియాలి కాబట్టి చూడండి, చూపిస్తున్న విధంగా ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలండి. 9 ఇంచులు వచ్చిందండి. మనము బిరుకుట్లు వేసి ఉంటాం కదండి, అక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చిందండి. 9 ఇంచెస్కి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని ఇప్పుడు మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూడండి, స్ట్రైట్గా వచ్చినా కానీ మనకు కరెక్ట్గా డాట్స్ దగ్గరకు రావడం లేదండి. అది మీరు కరెక్ట్గా డ్రా చేసుకోండి, చేసుకుంటేనే మీకు సంక దగ్గర ముడత రాకుండా అనేది ఉంటుందండి. ఇప్పుడు చంక ఆమ్ డౌన్ అండి, ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతుందండి. పెద్ద సైజు బ్లౌజులకి అయితే 1.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 ఇంచు డాట్ పెట్టుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి. రౌండ్ కరువు మనకు స్కేల్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుందండి, స్కేలు, రౌండ్ స్కేలు. ఆ రౌండ్ స్కేల్తో మనము రౌండ్గా అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ లెంత్ అండి, నెక్ లెంత్ మనం నెక్ 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి పొడవు వచ్చి 2.5 ఇంచెస్. లేదు కొంతమంది డీప్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 3 పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 అయితే పెట్టుకుంటున్నానండి. 2.5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఆ 2 డాట్లను కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
మీకు రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఇప్పుడు మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండి, ఒక 1 ఇంచు ఒక 1.5 ఇంచు పైన లోపలి వైపు ఒక డాట్ ఒక 1/2 ఇంచు లెంత్ ఉండే విధంగా ఒక డాట్ అనేది పెట్టుకొని మనం ఆ డాట్తో కలుపుకుంటూ రౌండ్ అనేది ఇచ్చుకుంటే మనకి నెక్ అనేది పాట్ నెక్ లాగా నెక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి రౌండ్ అనేది ఆ విధంగా ఇచ్చుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియో వదిలిన నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటుందండి. నాదేమంత పెద్ద ఛానల్ కాదండి, చిన్న ఛానలే, కానీ ఒకరు కామెంటు పెట్టి ఇట్లా మాకు ఫ్రంట్ పార్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని అడిగారండి. వాళ్ళ కోసమే నేను ఈరోజైతే వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కొంతమంది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటారండి, లేదండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నానండి. కటింగ్ అంతా నార్మల్ కటింగ్ కాదండి, నేను కట్ చేసేది క్రాస్ కటింగ్ అండి ఇది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ టేప్తో మెజర్మెంట్ తీసుకోవాలండి. అది ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అనేది ఆ విధంగా పరుచుకొని హ్యాండ్ పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. అయితే 9 ఇంచులు వచ్చిందండి. మనకి ముందు వైపు కొంచెం ఖర్చు, నేనైతే కుట్టి రిటర్న్ వేస్తానండి, అందువల్ల హెమ్మింగ్కి వాటికి నేనేం డ్రా చేసుకోవడం లేదు. ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఉండే విధంగా ఒక డాట్ అనేది పెట్టుకొని అక్కడ నుంచి ఒక 9 ఇంచులు వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు అదేవిధంగా చంక భాగం అండి. చంక భాగం అనేది ఏ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చంక భాగము హ్యాండ్ కటింగు అంతా కొంచెము ఇబ్బందిగా ఉంటుందండి. నేను చెప్పే ఈ టిప్స్ని కానీ వాడితే మీరు ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి. మీ జాకెట్కి మీరే కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనం స్ట్రైట్గా చంక భాగంకి ఎంత వచ్చిందో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని చంక భాగము 6.5 7 ఇంచెస్ వచ్చిందండి. కరెక్ట్గా అక్కడ ఒక లైన్ అనేది ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ బిర్రు అండి, హ్యాండ్ బిర్రు చూసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా బ్లౌజ్ ఆ విధంగా పెట్టుకొని హ్యాండ్ బిర్రు కుట్టు దగ్గర నుంచి టేప్తో మనము ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి హ్యాండ్ బిర్రు 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు ఒక డాట్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ డాట్ని మనం చంక దగ్గర ఒక డాట్ని పెట్టుకున్నాం కదండి, ఆ 2 డాట్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి అక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటూ డ్రా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చంక భాగము కరెక్ట్గా అక్కడికి ఉండదండి. నేను కొండ గుర్తు కోసం నేను అక్కడ పెట్టుకోమన్నాను. ఆ డాట్ కంటే పైన ఒక 1 ఇంచు కానీ లేదంటే ఒక 1.5 ఇంచు కానీ ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ షోల్డర్ కాడ డాట్ అక్కడ పెట్టుకున్నాం కదండి, అక్కడ ఒక 1 ఇంచు ఒక డాట్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఆ 2 డాట్లను కలుపుతూ చూపిస్తున్న విధంగా స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ 2 డాట్ల మధ్య ఎంత పొడవు ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి టేప్తో. ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత ఆ రెండిటికి మధ్యన ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. చూడండి టేప్ని ఆ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ రెండింటి మధ్యన ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు పై వైపు మధ్య వైపు ఉండే డాట్కి రెండింటికి మధ్యలో ఇటువైపు చూడండి చూపిస్తున్న విధంగా ఇటువైపు ఒక డాటు, కింది వైపున ఒక డాట్, లోపల వైపుకి ఒక డాట్ అనేది పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఆ డాట్స్ని కలుపుకుంటూ ఆ మధ్య వైపు పై వైపుకి రావాలండి. అక్కడ నుంచి ఈ కింద డాట్ని కలుపుకుంటూ కింద వైపుకి తిప్పుకోవాలి. చూడండి రౌండ్ అనేది షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. చూడండి ఒక టక్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు అవి 4 ఫోల్డింగ్ మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు దాన్ని ఇట్లా తీయాలండి. డబల్ ఫోల్డింగ్ మీద తీసి మనము ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు లోత్ అనేది ఆ టక్స్ కాడ నుంచి ఒక 1 ఇంచు మనం చంక బిర్రుకుట్టు దగ్గర పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచు పెట్టుకొని ఆ రెండింటికి మధ్యలో ఒక డాట్, ఆ డాట్ లెంత్ వచ్చి ఒక 30 ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ 3 డాట్స్ని కలుపుకుంటూ కరువు షేప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసుకున్న పీస్ మనకి ఆ కరువు షేప్ అనేది ఇచ్చుకుంటూ మనకు కరెక్ట్గా
రావాలండి. ఇప్పుడు మనం 30 ఇంచు దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదండి, అక్కడ ఒక మార్క్ అనేది, ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్ అనేది ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ కట్స్ వైపు మనకి ఫ్రంట్ పార్ట్ వైపుకు వస్తుందండి. అందుకోసం అండి మనం ముందుగానే కట్స్ అనేది పెట్టుకోవాలి కట్ చేసుకునేటప్పుడే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ మన వైపు, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వైపు వేసుకొని, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా మడుచుకొని ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా పెట్టుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలండి. మొత్తము క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలండి. రౌండ్ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర చేసుకోవద్దండి రౌండ్, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారండి. అది బ్యాక్ పార్ట్ రౌండ్ ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు. రౌండ్ దగ్గర మాత్రము డ్రా చేసుకోవద్దు. చూడండి అంతా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ 3 అండి. చంక భాగం లోతు, అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు, ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. ఇప్పుడు మనం చంక భాగం వచ్చి చూడండి చూపిస్తున్న విధంగా స్కేల్ సహాయంతో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రౌండ్ కంటే ఒక 1/2 ఇంచు కిందకి ఉండే విధంగా రౌండ్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుందండి. అదే ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసుకున్న అయిపోతుంది. ఇప్పుడు తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు అండి. మనం ఒకసారి ఆది బ్లౌజులో మీ ఫ్రంట్ పార్ట్ పొడవు అంటే షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ జాయింట్ వేసి ఉంటాం కదండి, అక్కడ నుంచి ఒకసారి మెజర్మెంట్ తీసుకోండి. ఎంత వస్తుందో వస్తున్న దానికంటే ఒక 1 ఇంచు, ఒక 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు సరిపోతుందండి. పెట్టుకొని ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. నెక్ కూడా ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలండి. నెక్ ఇప్పుడు ఇన్ని నేను టేప్ మెజర్మెంట్ చెప్పి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఒకటి టేప్ మెజర్మెంట్ చెప్పడం లేదండి. ఆది బ్లౌజ్తోనే తీసుకుంటే కొత్తగా నేర్చుకునే వరకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఆది బ్లౌజ్తోనే టేపు మీరు నేర్చుకున్న తర్వాత కుట్టంగా మీకే అర్థమైపోతుందండి టేప్ మెజర్మెంట్తో ఏ విధంగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది. చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్ తీసుకొని రౌండ్ అనేది ఆ విధంగా ఇచ్చుకొని, మనకి ఖర్చులకు కావాలి కాబట్టి క్రాస్ బెల్ట్ జాయింట్కి టక్స్కి ఖర్చుకు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు, ఒక 1 ఇంచు ఉండే విధంగా మార్క్ అనేది చేసుకోవాలండి. మీకు ఒకవేళ రౌండ్ ఏదన్నా హెచ్చు తగ్గులుగా ఉంది అంటే కొంచెం ఇప్పుడనే సరి చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది. ఇప్పుడు తర్వాత చంక భాగం దగ్గర అండి ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మీకు అంత డౌట్గా ఉంది అంటే ఒకసారి మీ ఆది బ్లౌజ్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చంక భాగము ఆ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలండి. ఆది బ్లౌజ్తో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి, అక్కడికే వస్తుంది. చూడండి నేను చూపిస్తాను. మనము ఫ్రంట్ పార్ట్ వైపు బిర్రుకుట్లు వేసుంటాం కదండి, అక్కడ నుంచి చంక దగ్గర కరెక్ట్గా కాకుండా మనం ఎక్స్ట్రా ఖర్చులకు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు వదులుకొని పెట్టుకొని, అదేవిధంగా చూడండి క్రాస్ బెల్ట్కి కానీ మనకి నేను మార్క్ చేసుకున్నాను కరెక్ట్గా అక్కడికి ఉంది. మనం జాయింట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి నేను ఒక 1/2 ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకున్నానండి, సరిపోతుంది. ఆది బ్లౌజ్తో తీసుకున్న అదే మెజర్మెంటు. లేదు ఆది బ్లౌజ్ ఎందుకు లేనంటే ఒక 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి చూపిస్తున్న విధంగా డాట్స్తో ఆ 3 డాట్స్ను కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్టు టక్స్ మెయిన్ డాటు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కుదురాలో చెప్తాను చూడండి. ఈ మెజర్మెంటు ఏ సైజు బ్లౌజులకైనా ఇదే మెజర్మెంటు, ఈ టిప్పే వాడితే షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. నేనైతే ఇప్పుడు 2 టిప్స్ చెప్తానండి. చూడండి ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూడండి 2 టిప్పులు చెప్తాను, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఉపయోగించుకోండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. నేను స్టిచ్చింగ్ వీడియో అనేది ఫ్రంట్ పార్ట్ షేపు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. చూడండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఉంటుంది కదా, అక్కడ నుంచి 3.5 ఇంచెస్ అండి. ఎవరికైనా ఇదే మెజర్మెంట్ అండి. 3.5 ఇంచు ఒక డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచు ఒక డాట్ పెట్టుకోవాలండి.
ఇలా అన్నా పెట్టుకోవచ్చు. లేదు మనం ఇప్పుడు స్ట్రైట్‌గా లైన్ తీసుకున్నాం కదండీ, ఆ లైన్‌కి అటువైపు ఒక హాఫ్ ఇంచు, ఇటువైపు ఒక హాఫ్ ఇంచు పెట్టుకున్నా సరిపోతుందండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ మెజర్మెంట్ ఫాలో అవ్వండి. ఇలా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. చూడండి, ఒక టక్స్ అనేది అటువైపు ఒక టక్స్, ఇటువైపు ఒక టక్స్ అనేది ఇచ్చుకొని మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ రెండు ఒక దగ్గరకు పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. తర్వాత క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాము. క్రాస్ బెల్ట్ సేమ్ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేసుకొని ఉన్నదానికంటే ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మామూలేనండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఆది బ్లౌజ్లో ఎంత పొడవు ఉందో, ఉక్సులు పట్టి వైపు ఎంత పొడవు ఉంది, బిర్రుకుట్టు వైపు ఎంత పొడవు ఉందో చెక్ చేసుకొని ఆ మెజర్మెంట్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు క్లాత్ లైనింగ్లో ఇంకా ఎక్స్ట్రా ఉంది అంటే మనం ఎక్స్ట్రా షేప్ బెల్ట్లు వేస్తాం కాబట్టి మనం ఆ లైనింగ్లోనే వస్తే కట్ చేసుకోవచ్చండి ఎక్స్ట్రా. లేదు అంటే తనీగా ఏదో ఒక క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను కుట్టేది శారీలో బ్లౌజ్ అండి. తర్వాత శారీ బ్లౌజ్ తీసుకొని దానికి పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, క్రాస్ బెల్ట్లు అనేది కట్ చేసుకోవాలి. మీకు దాంట్లోనే లైనింగ్లోనే వస్తుందంటే కట్ చేసుకోవచ్చండి ఇంకో 2 షేప్ బెల్ట్లు అనేవి. ప్లీజ్ అండి, మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.